ఒక్క నిమిషం మారండి. నేను అప్లికేషన్ వేరు, నేను చెప్పేది వేరు కాన్సెప్ట్. నువ్వు చెప్పేది రైతు బంధు వస్తుంది, నాలా కింద ఏదో ఉన్నది, చెరువు కింద అప్లికేషన్ మీకు అది ఉంటే అప్లికేషన్ ఇవ్వు. అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో దరఖాస్తు ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మేబీ చేసింది పంటకు ఇప్పుడు అనుకూలంగా లేవు అని చెప్పేసి చేసింది. ఇది కంప్లీట్ గా నాలా అయింది కూడా కాదు, చిన్న కరెక్షన్ మీకు. నాలా అయిన భూములు కాలేదు, ఇంకా 4 రకాల సమస్యలు ఉన్నాయి. కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొందరు వెంచర్ వేసుకున్నారు, కొందరు ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అనౌన్స్ చాలు చేసినప్పుడు ఏమన్నారు, ఇట్లా గుంట భూమి లేని వాళ్ళదే లిస్ట్ పేరు వచ్చింది అన్నారు. ఇంత భూమే కాదు, 2023-24లో 20 రోజులు పనిచేసి ఉండాలా. అదే అంటే దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చదివారు, ఆ పేర్లో ఆ లిస్ట్ పేరున పనికి వచ్చిర్రా? ఇప్పుడు ఇదే గ్రామ సభ అంటేనే అన్నారు కదా. నేను అడిగింది మీరు చెప్పిన సమాధానం చెప్తున్నా సార్. చెప్పండి. గ్రామ సభ అంటేనే ఇది. మీ దగ్గర అందరి పేర్లు చదివించామంటే అందులో నుంచి మీరు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా లేవా అనేది ఆ లిస్ట్ మొత్తం అబ్జెక్షన్. ఓకే, మీరు గుంట భూమి పేర్లకి ఇవ్వరు. ఎవరికైతే గుంట భూమి లేదో 2023-24 ఆ వర్క్ వచ్చిన వాళ్ళే ఆగు బుచ్చవ్వ, మెరుగు విజయ, ముఖ్య లావణ్య ఎస్టీ, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద 108 వచ్చినాయి. ఒక కుటుంబము అది జాబ్ కార్డు ఉంది కానీ అది ఇద్దరు చనిపోవద్దా ఆ పేరు రాలేదు. 107 పేర్లు వచ్చినాయి. ఇంకను మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తు స్వీకరించి వారిని కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది. కంగనర్సు బోయిడి మంజుల అంటే మన సీనున్న వికలాంగురాలు పనిచేస్తారు. బోయిరాజన బిడ్డే. తెట్టు నర్సు అయినా బోధన ముత్తవ్వ అయినా, రావుట్ల విజయ్, రావుట్ల అనుష, జయమాల, పడిగల నరేందర్, లావణ్య, జంగం పర్వవ. 107 లిస్ట్ చదివారు. మీరు ఏమన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో? ఒక గుంట భూమి లేని వాళ్ళకే లిస్ట్ లో ఉంటది పేరు అన్నారు. ఆ 107 మందికి లిస్ట్ ఒక గుంట కూడా భూమి లేదా? అలా తండ్రులకు గాని, అలా భర్తలకు గాని, అలా కొడుకులకు గాని ఒక గుంట కూడా భూమి లేదా? నేను చెప్తా.